ఏదైతే రత్నగిరి రత్నగిరి ప్రాంతంలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ నిల్వలకు సంబంధించిన అతిపెద్దదైనటువంటిది మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరిలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఈ రిఫైనరీ అన్నటువంటి దానికి వ్యతిరేకంగా, అంటే అది కేంద్ర ప్రభుత్వం రిఫైనరీ రావడం గొప్ప, మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా రిఫైనరీ కావాలని చెప్పి అడగటం, వెంటనే ఇస్తామంటాం, ఆ సందర్భంగా జరిగింది చూసాం. అంటే ఒక పెద్ద పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందంటే గొప్పగా ఫీల్ అవ్వాలి. కానీ అక్కడ దానివలన పర్యావరణ సమస్యలు వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలుషితం అయిపోతాయి అంటూ ఆందోళనకి దిగినటువంటి వాడు ఉద్ధవ్ థాకరే నాయకత్వంలో ఆ ప్రాంతంలో రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు. దాంతో అక్కడ ప్రజలందరూ అదే ఫీల్ మీద ఉన్నారు. ఇప్పుడు శివసేనకి ఏదైతే ఉద్ధవ్ థాకరే పార్టీకి వచ్చిన 20 సీట్లలో దాదాపుగా అత్యధిక సీట్లు ఆ ప్రాంతం రత్నగిరి ప్రాంతంలోనే. అంటే అక్కడ ప్రజల్లో ఆ విధమైనటువంటిది రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మహాయతి కూటమి మహారాష్ట్రలో గెలిచినా కూడా అక్కడి నుంచి రత్నగిరి రిఫైనరీ మాత్రం తీసేస్తున్నారు, అక్కడ పెట్టబోవటం లేదు అనేటటువంటిది ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి వాదన వినబడుతోంది.